తెలుగు రాష్ట్రాల్లో విధిస్తున్న వాహన పన్ను ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. హైదరాబాద్కు చెందిన 75 మంది 3 ప్రైవేటు బస్సుల్లో గత నెల 20 నుంచి విహారయాత్రలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి చివరగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని తిరిగి స్వస్థలాలకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాలకు ఏపీలో పన్ను చెల్లించలేదు. శుక్రవారం రాత్రి కడపలో తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు 3 బస్సులను రహదారి రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణంలో నిలిపివేశారు. ఏం చేయాలో తెలియక వాహనంలోని 75 మంది తెల్లవారుజామున 3 గంటల వరకు నానా యాతన పడ్డారు. చివరికి రహదారి రవాణా సంస్థ అధికారులు ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ పయనమయ్యారు. పిల్లలు కానీ మేము కానీ చాలా ఘోరంగా సఫర్ అవుతున్నాము, దోమల్లో పడుకున్నాం. ఆర్టీఓ గారికి కూడా, హేమంత్ కుమార్ గారికి కూడా మేము చెప్పాము, అట్లీస్ట్ సార్ మాకు ఏసీ ఆన్ చేయండి సార్. మేము 5 o'clock ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసి బస్ స్టాండ్లో కూడా మేము రిక్వెస్ట్ చేసాం, సార్ మీరు ఏమైనా బస్ అరేంజ్ చేయండి సార్, మేము వీఆర్ రెడీ టు గో టు హైదరాబాద్ ఫ్రమ్ హియర్. అయితే మాకు తను ఏం చెప్పారు, 5 గంటల ప్రాంతంలో మీకు బస్సు ఉంటుంది సార్, మీరు 5 గంటల ప్రాంతంలో వెళ్ళాము. మేము అక్కడ మాత్రం మాట్లాడినప్పుడు తను ఏం చెప్పాడు, మీకు బస్సు అరేంజ్ చేసే బాధ్యత మాది అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు ఎవరు అరేంజ్ చేయలేదు. మాకు 4 స్టేట్లు తిరిగి వచ్చాము. ఏ స్టేట్లో లేని ఇబ్బంది ఈ స్టేట్లో జరిగింది. మాకు 9 గంటల పట్టుకున్నారు. ఆ తర్వాత అనేది ఎంత బాధ అంటే అంత బాధాకరంగా ఉంది. ఎవరు కూడా కోఆపరేట్ చేయలేని పరిస్థితి సార్. నడి రోడ్డు మీద అందరినీ మొత్తం టోటల్ బస్సులో ఉన్న అందరిని వాళ్ళని ఖాళీ చేయించేసి బస్ తీసుకొచ్చి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పెట్టేసుకొని చాలా ఇబ్బంది చేశారు.